హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు మనము సర్కార్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్రైన్ స్టార్టింగ్ వచ్చి కాకినాడ నుంచి ఎండింగ్ వచ్చేసరికి మీకు పాండిచ్చేరి వెళ్తుంది అనమాట. మధ్యలో చాలా స్టేషన్ దాటుకొని ఈ ట్రైన్ అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న స్టేషన్ ద్వారపూడి, వేటపాలెం, చినగంజం, సూలూరుపేట, నాయుడుపేట, అదేవిధంగా కైకలూరు, ఆకివీడు, భీమవరం ఇటువంటి చాలా స్టేషన్లు దాటుకొని ఈ ట్రైన్ అయితే జర్నీ అయితే కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము కాకినాడ టౌన్లో అయితే ఈ ట్రైన్ ఎక్కాము. ఒకసారి B3కి వెళ్ళి ఈ ట్రైన్ ఎలా ఉంటుంది, B3 అంటే మీకు థర్డ్ ఏసీ కింద వస్తుంది అనమాట. సో చూసినట్లయితే సిట్టింగ్ ఇది ఈ విధంగా ఉంటుంది. సిట్టింగ్ కమ్ స్లీపర్ రెండు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే కాబట్టి క్లీన్ చేయడం బాగా జరిగింది. ఒకసారి చూడండి, మీకు ఈ రగ్గులు ఇస్తారు, శుభ్రంగా వైట్ బెడ్షీట్లు ఇస్తారు అనమాట. వైట్ బెడ్షీట్లు కింద పరుచుకోవటము, రగ్గులు కప్పుకోవడం, పడుకొని నిద్రపోవటం, వాళ్ళ స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళ ఊర్లు వచ్చినప్పుడు దిగేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ట్రైన్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎవరు లేరు. నాకు తెలిసి ఇది ఈ కాకినాడ అంటే ఆంధ్ర టు తమిళనాడు అనేటువంటి పాండిచ్చేరి వరకు వెళ్తుంది కాబట్టి దీంట్లో తక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కుతారు కాబట్టి ట్రైన్ నీట్గా ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తున్నప్పుడు చుట్టుపక్కల మంచి వాతావరణం, చల్లటి వాతావరణంతో పాటు పచ్చదనం కలిగినటువంటి ఈ ఏరియా వ్యూ పాయింట్ అంతా చూసుకుంటే మనం ప్రయాణం చేయొచ్చు. చూసేదానికి చాలా బాగుంటుంది. మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఇటువంటి పచ్చని పంట పొలాల మధ్య మీ ట్రైన్ జర్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా సామర్లకోట, వైజాగ్ ఈ ప్రాంతాలలోనే ఇది ఎక్కువ మీకు పాసిబుల్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రైన్ మొత్తం చూడండి. మీకు సామర్లకోట జంక్షన్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. మనము సామర్లకోట జంక్షన్ తర్వాత ఇక మీకు రాజమండ్రి, దాంతోపాటు రాజమండ్రి నుంచి నిడదవోలు, కైకలూరు, భీమవరం టౌను, ఆకివీడు, అదేవిధంగా గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, అదేవిధంగా సింగరాయకొండ, వేటపాలెం, చినగంజం, దాంతోపాటు నెల్లూరు, సూలూరుపేట, నాయుడుపేట, గుమ్మడిపూండి, ఎగ్మోరు, చెంగల్పట్టు, మామలం, మీకు విల్లుపురం, తర్వాత మీకు పాండిచ్చేరి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఎవరైనా ఈ చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ మీకు డైలీ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు ట్రైను కాకినాడ టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు కాకినాడ. సో ఈ ట్రైన్ మీరు ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇక ఇదనమాట సర్కార్ ఎక్స్ప్రెస్ గురించి. కాకినాడ టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు కాకినాడ డైలీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ఫుల్ వీడియో చూసారుగా. ఎవరైతే వీడియో చూసినా ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ సబ్స్క్రిప్షన్ వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోలు కావచ్చు, ఇంకా ట్రైన్ గురించి, స్టేషన్ల గురించి మీకు మేము అప్డేట్ చేయడానికి ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.